ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 4వ వచనము. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. Behold that thus shall the man be blessed that fear the Lord. ఆయన యందు నీవు నిజముగా భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ విధంగా ఆయన ఆశీర్వదిస్తాడు అంటే నీ చేతుల కష్టార్జితమును అభివృద్ధి చేస్తాడు. నిన్ను నీ కుటుంబమును ఆశీర్వదిస్తాడు. నీ భార్యను నీ బిడ్డలను దీవిస్తాడు. సియోనులో నుండి నిన్ను తప్పక దీవించి ఆశీర్వదిస్తాడు. నీ జీవిత కాలమంతయు కూడా నీకు క్షేమమును కలుగచేస్తాడు. నీ పిల్లల పిల్లలను నీవు చూస్తావు. నీ సంతానాన్ని అభివృద్ధి పరచుతాడు. దేవుడే నీకు శాంతిని సమాధానాన్ని కలుగచేస్తాడు. ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వదించబడే ఉంటుంది. ఆయన దీవిస్తే అది ఎన్నటికీ దీవించబడే ఉంటుంది. కనుక ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు. ఆశీర్వాదాలన్నీ దేవుడు నీపై కృమ్మరిస్తాడు. ముందుగా ఆయన యందు నమ్మిక ఉంచాలి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. నీకు ఉన్న నమ్మకాన్ని ఎప్పటికీ విడిచిపెట్టకు. ఆయన మంచి వారికి మేలు చేయువాడు, యథార్థముగా ప్రవర్తించు వారికి మేలు చేయువాడు. కనుక మనము జీవితాంతము కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. యథార్థముగా ప్రవర్తించాలి. నీతిని అనుసరించి నడుచుకోవాలి. దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని విని ఉన్నారు నాయన, అవును ప్రభువా, నిజంగా నీ యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఏ మేలు కొదువై ఉండదు నాయన. మీరు ఇచ్చే ఆశీర్వాదాలు జీవిత కాలం అంతను నాయన తండ్రి ప్రభువా నీవు ఆశీర్వదిస్తావు, నీవు దీవించుతావు తండ్రి ప్రభా. నాయన ఎవరైతే నిన్ను నమ్మిక ఉంచారో తండ్రి ప్రభా, వారి నమ్మకాన్ని నాయన తండ్రి ప్రభా నీవు వ్యర్థము కానివు తండ్రి ప్రభా. నీ యందు నిరీక్షణ కలిగిన వారిని, నీ యందు నమ్మిక ఉంచిన వారిని, నీ యందు యథార్థముగా ప్రవర్తించి నీతిని అనుసరించి నడుచుకుని వారందరినీ నాయన మీరు ఖచ్చితంగా దీవించి ఆశీర్వదించి వారై ఉన్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రార్థన వస్తు కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.